ఈరోజు మనం ఏం చూడబోతాం, డెమినేషన్స్ చూడబోతాం. వీడియో రికార్డింగ్ హాఫ్లో కట్ అయిపోయింది, దానికి మళ్ళీ ఫస్ట్ టైం చేస్తాం. ఓకే, తెలియకుండా కట్ అయిపోయింది దానివల్ల. ఈ స్టాన్ కంట్రీస్ అన్నీ మనమే ఎత్తాలి, అదే నా కోరిక. ఆఫ్ఘనిస్తాన్ ఎడుతున్నాం గైస్. మనం రష్యా యుఎస్ఎస్ఆర్గా మారేదానికి ప్లాన్ వస్తుంది. చూస్తానే తెలుస్తుంది. కజకస్తాన్ని ఎత్తేసింది, కానీ మనమే ఫస్ట్ ఎత్తాలని చూసినాము. హాఫ్ మనం ఎత్తినాం, హాఫ్ రష్యా ఎత్తింది. ఓకే, జస్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఎస్, ఇంకా కొద్దే ఉంది అయిపోతుంది. అయిపోయింది అంతే. ఇప్పుడు మనం ఆర్మీని పెద్ద చేద్దాం. ఉండు, ఫస్ట్ పాకిస్తాన్ బయట చేసేద్దాం. పాకిస్తాన్ శుద్ధం కాదు, చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం. పోర్చుగీస్ ఇక్కడ ఎందుకు వచ్చింది? స్పెయినా? ఓకే, మన మీద వార్ డిక్లేర్ చేయాలి, దాని దాకా మంచిది. ఓకే బహ్రెయినా? ఏంది రజా? నేపాల్ చంపేద్దాం. ఉండండి, నేపాల్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చూసేద్దాం ఒకసారి. ఎథోపియా. ఏంది పియానా? ఓ పియా వస్తుందో. ఓకే సరే చంపేద్దాం. భూటాను అది డమ్మీ కంట్రీస్. ఓకే చంపేద్దాం గైస్. భూటాన్ ఫస్ట్ చంపుదామా, దేన్ని చంపుదాము? సరే, భూటాన్ ఫస్ట్ ట్రాప్స్ ఎంత అని చూద్దాం. ఏమి మిలిటరీ పవర్ తక్కువగానే ఉంది. ఓకే, మా తమ్ముడు వచ్చాడు. నేపాల్, భూటాన్ రెండు. ఫస్ట్ భూటాన్ని చంపుదాం అనుకున్నా, కానీ చైనానే పోయి నేపాల్ని చంపేసింది. ఇట్స్ ఓకే, కొద్ది త్వరగా అవుతే బాగుంటుంది. ఎంతసేపు? అయిపోయింది అంతే. నేపాల్ హ్యాస్ డెఫిటెడ్ పైన వస్తే అయిపోతుంది. జర్మన్ హ్యాస్ డిక్లేర్ అదని వదలండి. ఇప్పుడు మనం భూటాన్ అప్పుడు చంపుదాం. భూటాన్ చచ్చిపోయింది అంతే. బా, సరే ఇప్పుడు తైవాన్ చంపుదామా? వద్దు, ఫస్ట్ మనం ఎంత 17 మిలియన్ ఉంది. ఓకే, అంటే ఫస్ట్ జెట్స్ 9 మిలియన్కి జెట్స్ కొంటున్నాం. ఏం చేస్తుంది? 4.4Kకి ట్రాప్స్ అని వద్దు, మనకి ఫస్ట్ ట్యాంకర్సే కావాలి. ఇదా సరే, ఎక్కువ చేసేది. మిలిటరీ స్పెండింగ్ ఇది కొద్ది తక్కువ. అప్లై. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అవుతుంది. అండ్ జీడిపి ఎక్కువ అవుతానే ఉంది, పాపులేషన్ కూడా ఎక్కువ అవుతానే ఉంది. తక్కువ అవుతుంది. అవునరా, ఏం తప్పు చేసినాను నేను? ఇదే ఎంత చూసినాను. 7K ఉంది.
ఇప్పుడు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? ఎక్కువ అవుతుందిలే, తక్కువ ఇదేమి ఇంత తక్కువ అవుతూనే ఉంది. పాపులేషన్ నాకు గోల్డ్ చాలా చాలా ముఖ్యం. సరే ఒక సెకండ్ ఉండండి. ప్రొసీజర్ కాదు, ఏరియా ఫస్ట్ యూఎస్ఏ. వెయిట్ ఫర్ సెకండ్. ఓ యూఎస్ఏ ఎంత పెద్దగా ఉందా? సరే మనం కూడా ఓమన్ ఎత్తుద్దామా? అన్నది ఫస్ట్ ఇది పాపులేషనే వస్తుంది. మిలిటరీ పవర్లో ఎవరు ఎక్కువగా ఉంటారు? నేనే ఫస్ట్, సంతోషంగా ఉంది. సరే మంగోలియాని ఎత్తుదామా? మంగోలియాని అటాక్ చేద్దాం. సౌదీ అరేబియా పాపం రష్యా. కానీ నేను రష్యాకి సపోర్ట్ చేయాలి. కానీ ఇండియా వరస్ట్ ఎనిమీ ఎవరు తెలుసా? రష్యాని చూద్దామా? చూసినారా? వరస్ట్ ఎనిమీ రష్యా, థర్డ్ ప్లేస్. దానికి నేను దాన్ని వదిలేస్తాను. సరే ఉండండి. ఇదే కంట్రీ. ఏ కంట్రీ రా ఇదే? చిన్న చిన్నగా ఉంది. ఇది ఎక్కడుంది కూడా నాకు తెలియదు. ఫస్ట్ దీన్ని పోయి చంపాలి. సరే మనం కూడా చంపేద్దామా రష్యానే? ఆశగా ఉంది, చంపేద్దాం. కజకస్తాన్ ఎత్తేదేనా ఆశ, కానీ అది రష్యా ఎత్తేసింది. దానివల్లనే రష్యాతో ఇప్పుడు వార్ చేస్తున్నాం. హాఫ్కి హాఫ్ ఎత్తేసిన రష్యాది. వీడియో రికార్డింగ్లోనే ఉందిలే. ఓ ఇరాన్ కూడా రష్యాని చంపుతుంది. ఇరాన్ ఎందుకు చంపుతుంది? రష్యాకి ఇరాన్ ఒకసారి వార్ జరిగింది. అంతే అంతే. చచ్చిపోయిందా? అవును చచ్చిపోయింది. చచ్చిపోయింది అంతే. గాలి గుడ్ గుడ్. సరే పోయి మిలిటరీ ఎక్కువ చేద్దాం. కావాలి గైస్, అప్పుడే మనం రిచ్ అవ్వగలుగుతాం. ఓకే ఇప్పుడు మనం ఓమన్ ఎత్తుదాము. ఓమన్ బెస్ట్ ఫ్రెండ్ యమన్. యమన్ బాగుంది కదా. చైనా ఇక్కడ లేనే లేదా? చంపేద్దామా? అదే నాకు కూడా వస్తుంది. చైనా లేదు. వరస్ట్ ఎనిమీలో చైనా ఉంది. వరస్ట్ ఎనిమీలో కూడా ఉంది 35 ప్లేస్. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే చైనా క్లైమ్స్
రష్యా ఇంకా బతుకుందా? ఓకే, పీపుల్ రిపబ్లిక్. ఏ అమెరికా నాతో ఏమన్నా వార్ చేయడానికి వస్తున్నాను. ఓకే, మనం ఇందులో ఆలెక్స్ ట్రీట్ చేసుకున్నాం. నువ్వు నన్ను చంపడు, నేను చంపడు. నేను ఇండియాను చంపుతున్నాను గైస్. యూఎస్ఏ మనం చంపేదానికి వస్తుంది. యూఎస్ఏ మాత్రం మనం చంపేదానికి వచ్చింది. అంతే, మనం గది మనం చెక్ చేయబోతాం గైస్. యూఎస్ఏ సెకండ్ ప్లేసే కదరా, ఫస్ట్ ప్లేస్ కదరా అంటే కరెక్టే. అయినా కూడా కొద్ది భయం యూఎస్ఏ అంటే నాకు. ఇరాన్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది గైస్ అన్నిటికీ. సూపర్. ఇరాన్ కూడా ఒక ఆలెక్స్ ట్రీట్ పంపించేద్దాము. వద్దులే, మనం ఫస్ట్ ఈ ఇండియాను చంపేదానికి ప్లాన్ చేసేసాం. అమెరికా కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఫుల్ అంతే 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 అంతే. ఎస్, అంతే గైస్, అంతే. పోర్చుగీస్ ఇండియా పైన వార్ చేసింది, కానీ అంతే, ఇండియా చచ్చిపోయింది. గైస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే హంగేరి ఇక్కడ ఉంది కదా. ఎక్కడ రా హంగేరి? ఇక్కడ చూడండి గైస్, ఏమైంది యూరోప్ ఫుల్గా. అయ్యో, అదేంటి సరే, బెలారస్ ఎక్కడ? బెలారసే లేదు గైస్. ఎందుకు నేను చెప్పేదా? అంటే కన్ఫర్మ్ చైనా కూడా సరే, దీంతో కూడా ఒక ఆలెక్స్ ట్రీట్ వేసేదాన్ని ఇరాన్తో. అంతే అంతే. ఇప్పుడు మనం లిక్విడ్ ఫండ్ అది అవుతూనే ఉందిలే. ఎక్స్చేంజ్ రేట్ అని సౌత్ కొరియాతో నేను ఎప్పుడు వాచ్ చేసిన, ఏదో వచ్చింది లాభం. ఓయమ్మా, సౌత్ కొరియా ఇంత ఇది ఉందా? ఓయమ్మా స్వామి. వెయిట్ వద్దు వద్దు, సౌత్ కొరియాదో మనం వద్దు. డ్రాప్సే లేదా సౌత్ కొరియా? సరే, సౌత్ కొరియా డిప్లొమా వరస్ట్ ఎనిమి కదరా, బెస్ట్. ఇది అమెరికా లేదే. అవును,
ఎలా గైస్ ఇండియాని చంపేస్తుంది చూసినారా? ఎలా ఆఫ్రికా లోపల పోవాలి గైస్ ఉంది. ఫుల్గా ఎత్తుకుంటే కొద్ది మనం కూడా పవర్గా ఉంటుంది కదా. అంతే అంతే ఇప్పుడు పోయాదే మొత్తం ఆఫ్రికా మనం చేతిలో రంపించదు. ఫస్ట్ ఓమన్ చంపాలి దానికి. అంతే ఓమన్ చంపే పోతాం. ఓమన్ యమన్ ఇది యమన్ అనుకున్నా. సరే ఇప్పుడు యమన్ చంపేది. వెయిట్ దాని లోపల పోవద్దండి. ట్రాప్స్ ఎత్తుకోరండి. యమన్ చంపండి. ఇది ఏ కంట్రీ? ఓ యునైటెడ్ కింగ్డమా? సరే సోమాలిని ఎత్తేద్దామా? ట్రాప్స్ మనం ట్రాప్స్ అక్కడ రా పెట్టండి రా వారు. ఇదే కంట్రీ సౌదీ అరేబియానా? దాంతో మనం వారు పెట్టుకున్నాం. అవునా అంటే చంపేద్దామా? కానీ చాలా పెద్దది కదా. ఏమైనా కూడా చంపేదే ప్లాన్. ఒకసారి నేను బిహేవ్ చేస్తున్నా. నా మాట నేనే మార్చుకోను. సౌత్ ఈస్ట్ ఏషియాలో కొద్ది కంట్రీస్ చేసాను. ఉండండి, సౌదీ అరేబియాలో ట్రాప్స్ లేదు. డిప్లొమా ట్యునీషియా. అమెరికా కూడా మనకి సపోర్ట్కి వస్తే బాగుంటుంది గైస్. గొంతు నొప్పి ఉంది. అంతే అయిపోయింది. టర్కీ మనం ఫ్రెండ్ ఎనిమిది నచ్చుద్దాము.
ఉంది గైస్ మనకి యూఎస్ఏకి. కానీ రియల్ వార్ మనం చేస్తాం. ఎందుకు తెలుసు గైస్ చేసుకుండా మనకి తెలిసిందే అంతే కాదు. దానికి ఎప్పుడు మనం జాగ్రత్తగానే ఉంటాం. జీడిపి పర్ క్యాపిటల్ లక్సెంబర్గ్ ఫస్ట్. అవునండి జీడిపి ఎవరు ఎక్కువ? యూఎస్ఏ. ఛా మనకి జీడిపి ఎక్కువ అవ్వాలి. మిలిటరీ స్పెండింగ్ తక్కువ, జీడిపి ఎక్కువ అంటే R&Dకే చాలా స్పెండ్ చేయాలి. ఓకే అది ఎక్కువ అవుతూనే ఉండాలి. దాంట్లో మనం దీన్ని చేస్తూనే ఉన్నాం. మనం ఏ కంట్రీని ఎత్తుదాం నెక్స్ట్ మనం చూద్దాం. ఈ అరబ్ కంట్రీస్లోనే ఏమన్నా ఎత్తాలి. ఇదే కంట్రీయా? ఇటాలీనా? ఇది జార్డన్ బాగా తెలిసింది. సరే జార్డన్ ఎత్తాం. ట్రాప్స్ అన్ని ట్రాప్స్ ఇక్కడ రండి. ఒకే ఒక ట్రాపే ఉందా? ఎంతసేపు అవుతుందో. కంట్రీ అమెరికానా? మయన్మార్? వియట్నామా? థాయిలాండ్? అమెరికా ఎక్కడెక్కడో ఉంది గైస్. సో టర్కీ మీద ఎత్తేదానా? ఎక్కడ పోవద్దు, టర్కీని ఎత్తుపో. టర్కీ అన్ని కంట్రీస్ మన దగ్గర వార్ వస్తుంది. ఎందుకు నాకు ఇప్పుడే తెలుస్తుంది. సారీ తెలియకుండా టర్కీ మీద చేయబెట్టినా. మొత్తం నాటో మనం చంపేదానికి వచ్చింది. ఈ టర్కీని చంపుదాం. ఈరాన్ మనం టీమే కదా. ఓకే చంపేద్దాం. ఈరాన్ మన టీమ్గానే ఉండింది గైస్. కానీ ఇప్పుడేమో ఓవర్ యాక్షన్ చేస్తుంది. దానికి చంపేస్తుంది. ఇదే కంట్రీ. సౌత్ కొరియా వర్సెస్ నార్త్ కొరియానా? జపాన్ పెద్దగా అయిపోయింది గైస్. ఈరాన్ కొద్ది పెద్దగానే ఉంది. కంట్రీస్ ఓకే. ఒక్క కంట్రీని తక్కితే 1,00,000 కంట్రీలు వస్తుంది అంటారు కదా. అలాగనే ఈ టర్కీ కూడా. టర్కీ, పోలాండ్, యూరోప్లో ఉండే ఏ కంట్రీ తాకితే కూడా అన్ని కంట్రీ వచ్చేస్తుంది. ఎందుకంటే అది EU, NATO 2 ఉంది. మన స్విట్జర్లాండ్ మాత్రం ఎత్తితే ఎవరు ఏమన్నారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ ఏంలో చేరలా, న్యూట్రల్. దానికి స్విట్జర్లాండ్లో ఏం కావాలంటే ఇక్కడ ఎవరు? రష్యా ఇంకా బతుకుందా?
బతకాలి కదా, రష్యాను బతుకుండకూడదు. ఎంత అయిపోయింది, ఇంకొక కొద్ది అయిపోయింది గైస్. అబ్బా ఇప్పుడు మనం ఆప్షన్ వచ్చేదానికి ఇంకా కొంచెం అవుతుంది. వచ్చేసారు కొద్ది కొద్దిగా వస్తున్నారు. ఇద్దరు జాయిన్ అయిపోతారు. ఇటాలీతో ఇంకా ఫైట్. Taiwan best relationship. Argentina worst. గైస్ బ్రెజిల్ చూడండి గైస్ ఎంత పెద్దగా అయిపోయింది. ఏ కంట్రీని ఎత్తుదామని ప్లాన్ చేస్తున్నాను. ఇండోనేషియా పెద్దగా ఉంది, ఇండోనేషియా ఎత్తుదాము. ఇదే కంట్రీ జపాన్ బెస్ట్ రిలేషన్షిప్. మంచి పని. ఇప్పుడు మనం జపాన్ నాకే భయంగా ఉంది అయితే దీనికి ఏమో డిక్లేర్ అవుతుంది. ఉండండి గైస్. కంట్రీ ఇదే పాపులేషన్ వచ్చి పొలిటికల్ బ్లాక్గా ఉండేది మొత్తం చైనా అని. ఇక్కడ దాకా చైనా ఉంది గైస్. మిలిటరీ చైనా ఫస్ట్ ప్లేస్. నేను చూద్దాం ఫస్ట్ ప్లేస్ మిలిటరీ ఇది చైనా. సెకండ్ జపాన్. అయ్యో జపాన్తో మనం ఇంకా పోల్చుకోద్దు. దీంతో ఫస్ట్ ఎవరు చూద్దాం. యూఎస్ఏ. చా అంత డైమండ్స్ పెట్టుకోండి గైస్. గోల్డ్ వైట్. సౌత్ కొరియాని ఎత్తాలి గైస్. ఉండండి సౌత్ ఇదే అందరా ఇది. సౌత్ ఆఫ్రికా ఒక కంట్రీ కూడా లేదా? అవును ఒక కంట్రీ కూడా లేదు. యాన్ రా ఇది ఇలా అయిపోయింది. సరే గైస్ బాయ్.
అంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలు చూద్దాం. మళ్ళా చెప్తున్నా, ఈ గేమ్ పేరు డామినేషన్స్. ఇంకొక వీడియోలు కూడా ఇదేలాగానే మనం చేస్తాం. బాయ్ బాయ్ గైస్. నేను సేవ్ చేయాలి.